అందరు వలకాల, అందరు వలకాల. సత్యము ఏమి చేస్తుంది? అందరూ సత్యము ఏమి చేస్తుంది? సత్యము, సత్యములో ఏముండదు? సత్యములో ఏముండదు? ఇంకా 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 ఈ కొంతమంది ఏం చేస్తారంటే నాన్న అబద్ధము ఉండదు అన్నారంట. అంటే అబద్ధాలు ఎక్కువగా మాట్లాడతారు. అబద్ధాలు మీరు మాట్లాడారా? నేను కూడా మాట్లాడతా. మీరు మాట్లాడతారా? మాట్లాడరా? నేనే ఒప్పుకుంటున్నా, సేవకుని నేనే. ఎప్పుడైనా అబద్ధం మాట్లాడారా? ఎట్లా మాట్లాడారు? కాదు, ఆ చెల్లె మాట్లాడిస్తుంది. హల్లెలూయా. ఇదిగో ఇంట్లోనే ఉంటాం, తయారవుతుంది, ఇదిగో వచ్చును. ఇవి చిన్న చిన్న అబద్ధాలు, ఇవి కాదు అబద్ధము అంటే ఏంటంటే నాన్న, న్యాయము కానిది ఏదంటే దేవుడు ఆత్మ గనక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం కదమ్మా. ఆ చిన్నపిల్లల పాటలో కొన్ని పాటలు ఉన్నాయి. ఏంటంటే నువ్వు చెట్టువో కాదు గుట్టవో కాదు, ఏదో పాట ఉంది, అది చిన్నపిల్లల పాట కదా. అది కదా. ఆ తర్వాత మన ఎవరంటే ఒక వాళ్ళు పేర్లు రావడంలా, ఇద్దరు సహోదరులు ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు చనిపోయారు అనుకుంటాను. ఒక పాట రాశారు, గబ్బిలాలకు పాడేస్తారు అని ఒక పదాలు పెట్టి రాస్తే అది కోర్టుకి వేశారు ఆ పాటని. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే బైబిల్లో ఉన్న పదాలను పెట్టి పాట రాశాడు కనుక ఇది అబద్ధమైతే కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు పాడుకొని అంటాడు. అవునా? కొందరు అంటారు కదా, స్వామి ఎక్కడ నావు అని పాట పాడతారు చూడండి, ఏడగాన రావు, మళ్ళీ ఇది అబద్ధం కదా అని సుప్రీంకోర్టు అనిందంట. అంటే ఘంటసాల పాడితే ఒక న్యాయము, ఏమ్మా క్రైస్తవులు పాడితే ఒక న్యాయమా? సత్యమును సత్యముగా పాడడం తప్పు లేదు, అక్కడ అసత్యము కాదు, బైబిల్ ఉన్న పదాన్ని తీసుకొని ఆయన పాట పాడాడు కదమ్మా. ఆ పాట ఉంది. అవునా? కొన్ని పాటలు హిందువులు ఏం చేస్తారంటే మతోన్మాదులు ఆ పాటలు పాడకుండా చేసేటువంటి పరిస్థితి. సత్యము ఏమి చేస్తుంది? సైలెంట్. సత్యము ఏమి చేస్తుంది అని మనం చూస్తే నాన్న, సత్యములో అసత్యం ఉండదు. మీరు అన్నట్టు కరెక్టు. సత్యములో అన్యాయం ఉండదు. సత్యము అన్యాయము చేయదు. ఒకవేళ సత్యమును అసత్యంగా మార్చటానికి డబ్బు తీసుకోవచ్చు కదమ్మా, డబ్బు తీసుకోవచ్చు. కానీ దేవుని దగ్గర మాత్రము సత్యము సత్యమే, సత్యము సత్యమే. అమ్మా, మీ పాపానికి శిక్ష వేశాడా దేవుడు? వేశాడా? వేయలేదా? వేశాడు. ఎట్లా వేశాడు? తనకు తాను వేసుకున్నాడు. ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చస్తావు అన్నాడు. కానీ శరీరానుసారంగా బ్రతికాడు, కానీ ఆదాము అవ్వలు ఆత్మానుసారంగా చచ్చిపోయారు. మనుషుల్లో శాంతి లేదు, మనుషుల్లో మరి నెమ్మది లేదు, మనుషుల్లో సమాధానము లేదు, వారి జీవితంలో అంతా శాంతే. ఆ అశాంతిని తీసివేయటానికి చాలామంది ఏం చేస్తారు, మనకు శాంతి రావాలని, కుటుంబానికి మేలు జరగాలని ఎద్దులు నరికేవారు, దున్నపోతులు నరికేవారు. కానీ యేసు ప్రభుల వారు ఒకే బలి, ఆయన గల్గొత కొండల్లో బలి తన్ను తాను అర్పించుకొని మన బదులు ఆయన శిక్షను అనుభవించాడు, ఆయన మీదికి చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యము చాలా విలువైనది, సత్యము చాలా విలువైనది. యెషయా గ్రంథము 38:2 చూస్తే హిజ్కియా చెప్తాడు, సత్యానికున్న బలమేంటి, సత్యానికున్నటువంటి శక్తి ఏంటి, సత్యముకున్నటువంటి జీవం ఏంటి అని ఆయన చెప్పగలుగుతాడు పరిశుద్ధాత్మ ద్వారా.
చదవండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని. చాలు. దేంతోనంటారా? కృపతో. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? నిజంగా బైబిల్ మీరు చదువుతున్నారు, నిజంగా మనసు పెట్టి చదువుతున్నారంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పేస్తాడు, అమ్మ 2 పదాలు ఇవే చూర్రా ముఖ్యమైనవి ఈ పదములో అని. 1 సత్యముతో, 2 కృపతో. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను కదమ్మా. జలదారులే కదమ్మా, ఏకమైనను అగ్నిలో ఉన్నను దేవుడు కాపాడే శక్తివంతుడు, జీవాన్నిచ్చేటువంటి దేవుడు. ఈయన గుండె సరిగా లేదంటారా? ఎవరిది? రాజైన హిజ్కియా గుండె ఏమైపోయింది? ఏదేదో చేరాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, శరీర కార్యములు స్వస్థములైనవి అవన్నీ కూడా ఆయన గుండెలో చేరాయి గనక నీ గుండెను ఆపేస్తున్నా అన్నాడు. ఆపేస్తున్నాను లోపల ఏమైపోయింది చెప్పండి? హిజ్కియాకు భాగ్యనండి భయం వేస్తుంది టోటల్గా. నేను చనిపోతున్నా. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అమ్మా, కొంచెం అనుమానమే అని ఆయన చెప్పాడు. ఎవరు చెప్తారా? వాళ్ళ కొడుకో వాళ్ళ బిడ్డలకు, అమ్మ హల్లెలూయా నిద్ర వస్తుంది ఎవరికైనా వస్తాడ, పైన మంచం ఉంది చక్కగా పండుకపోండి. హల్లెలూయా. బాగినండి. హిజ్కియా బ్రతకటానికి సత్యము ఆధారమై ఉంది, కృప ఆధారమై ఉంది. ఈ సత్యము లేకపోతే అమ్మ సత్యము దేనికి పోల్చొచ్చు? రాళ్లకు పోల్చొచ్చు, తక్కెడ రాళ్లకు పోల్చొచ్చు. అవును కదా? ఈ సత్యము నేనెట్లు నీ సన్నిధిలో సత్యముతో నీ ప్రజలను పరిపాలన చేస్తున్నావు. ఒక జ్ఞాపకం ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలంట చెప్పండి? ఎట్లంట? అందరు పలకాలి. ఎట్లంటమ్మా? అందరు గట్టి పలకాల. యెరూషలేమక్క పలకాల. చెప్పాలక్క ఏమక్క? ఏం చేసుకోవాలంట? గట్టి చెప్పాలా? కృపతో జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి హిజ్కియా ప్రాధేయపడుతున్నాడు. అయ్యా కృపతో నన్ను చంపవద్దు. ఒక మాట ఉంది బైబిల్లో. ఏమవుతుందంటే, నన్ను నువ్వు చంపేస్తే నిన్నెవరు స్తుతిస్తారు అంటాడు కీర్తనకారుడు. నన్ను బ్రతికించు, నేను స్తుతిస్తా. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. సత్యముతో నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు. నేను బ్రతికాను ఎలా తెలుసు కదమ్మా? మరి మన బ్రతుకు ఎవరు చూస్తుంటారా? మన బ్రతుకు ఎవరు చూస్తుంటారు? దేవుని కథ పక్కన పెట్టి ఇప్పుడు ముందు ఇరుగు పొరుగు వారు చూస్తుంటారు. ఏ మనిషి ఏం కొత్త ఊకే ఏం చేస్తుంటుంది? మీకు తిక్కతీట తెలుసా? మీకు కుక్కలు తెలుసా? నక్కలు మీరు చూసినారు ఎప్పుడైనా? నేను మొన్న రీసెంట్గా చూసిన, మీరు చూసింటారు కదా కొన్ని నక్కలు. నక్క ఎట్లుంటుంది? కిందికి ఉంటుంది, తొక్క లావు చాలా నైస్గా ఉంటుంది, మూతి పొడుగుగా ఉంటుంది. అవునా? నక్క అని ఎవరినైనా అన్నారు బైబిల్లో? అపోస్తలుడైన పౌలు అంటాడు ఇక్కడ, ఆ నక్కకు చెప్పండి అంటాడు కదా. మనిషిని చేసే ప్రవర్తనను బట్టి కుక్క లెక్క ఊగే వాగుతుంటుంది అంటారు. అవునా కదమ్మా? ఇంటి పక్కల వాళ్ళు మన గురించి వాళ్ళకి బాగా తెలుసు. మాకు ఇక్కడ అన్నారు కానీ ఈ నందికొట్కూరి కింది భాగం నుంచి మమ్మల్ని అంటారు మా ఆడవాళ్ళని కానీ ఊగే ఏం తిక్కతీట లెక్క మొత్తుకుతున్నామండి. ఇక్కడేమంటారు తెలియదు, ఇక్కడ నేను ఎప్పుడు వినలే. తిక్కతీట అంటే తిక్కతీత అని తిరుగుతుంది మొత్తం. అది చిన్న అది పెట్టా మనిషి పోతే కొంతకాలము అది అరిస్తే మనిషి చనిపోతాడంట.
అతన్ని అని పిట్టలల్లా పట్టుకొని గొంతు కట్టేస్తే అయిపోలే. హల్లెలూయా. అవును, సత్యముతో నేను ఎలా కదా ఇరుగు పొరుగు వారు మనల్ని చూస్తూ ఉంటారా. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపు మొత్తం తెలిసిపోతుంటుంది కదా నాన్న. ఆ స్థితిని చూసి ఏం చేస్తామంటే ఇరుగు పొరుగు వారిని గురించి సమాధానం చెప్పేస్తారు టోటల్గా కదా మన పరిస్థితి. అందుకోసమే ఎక్కడ చూడు మన నోరు, మన చూపు, మన నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనా సత్యముతో నేను ఎలా బ్రతికానో చూడు అంటాడు. ముందుకెళ్ళిపోదాము. మూడవ వచనం యెహోవా యథార్థ హృదయుడనై. మూడవ వచనము లేక రెండవ వచనం ఇంకా పూర్తిగా చూడండి. యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నీ ఎలా తెలుసుకుంటున్నావు అని చెప్పేసి ఎక్కడ ఏడుస్తున్నారు ఈయన? ఎక్కడ చూసి ఏడుస్తున్నాడు? ఎక్కడ చూసి ఏడుస్తున్నాడు? గోడ. ఎందుకు? ఇప్పుడు అబ్బకు గ్రంథములో ఉంది కదా, మనం కూడా అంటారు కదా, అయ్యా మనం కూడా అంటాం కదా, ఎవరైనా మనకు అనుకూలము కాని వాళ్ళు, మనకు సరిపోని వాళ్ళు, మనల్ని హేళన చేసేవారు ఎవరుంటే గోడలకు అంటారంటారు. ఎప్పుడు అనలేదా మీరు? ఊకుండే ఏక ఎల్సమ్మ, ఊకుండే కేక ఎల్సమ్మక మరికంటది. గోడలకు ఎవరికి వినపడుతుంది? అన్నకి వినపడుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన గోడ వైపు తిరిగి ఏడుస్తూ ఉన్నాడు కదరా. రే, మనుషుల కంటే గోడనే మేలురా. గోడ ఏం చేస్తుందంట? గోడలో ఉన్న రాళ్ళు దేవునికి మొరపెడతాయని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక మాట అంటాడు, 12 మంది శిష్యువులుగాన దేవుని స్తుతించడం మానేస్తే ఈ రాళ్ళు కేకలేస్తాయి. వద్దు వాళ్ళే కేకలేయమను. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చేయండి కదా. సత్యములో ఏముంది? సత్యములో ఏముంది? విజయం ఉంది. చెప్పండి, అన్ని చూడండి, అందరు పలక. విజయం ఉంది. చెయ్యి పైకెత్తాలా? ఎస్ అన్నా. ఏముంది చెప్పండి? విజయం ఉంది. దేంట్లో? సత్యములో విజయం ఉంది. నువ్వు సత్యంగా బ్రతికావంటే ఆ సత్యము నిన్ను బలవంతునిగా చేస్తుంది. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచేదే సత్యం. మరణపు ముళ్ళు విరిచేది సత్యం. నేనే మార్గము సత్యము జీవమని కదమ్మా. ఆయన సత్యమైన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుణ్ణి బతిమాలుచున్నాడు. అయ్యా నన్ను చంపొద్దు. సత్యము ఒకపారి సత్యాన్ని ఒకపారి సత్యమును చూపించు, అప్పుడు నన్ను గుర్తుపెట్టు అని బ్రతకమంటాడు. గోడ వైపు చూసి ఓకే, మొగళ్ళు ఏడిస్తే ఏమంటారు? మొగళ్ళు ఏడిస్తే ఏమంటారు? మేమనుకుంటే బాగుంటుందని మీతో అనిపిస్తున్నా. హల్లెలూయా. ఆడు ఏడిచినట్టు ఏడుస్తాడు అంటే ఆడోళ్ళని ఏడిచేది మొగళ్ళు ఏడుస్తారా? అందుకేనంట ఒక పిల్లోని అడిగిన, ఒరే బాబు నువ్వు ఎందుకురా ఏడుస్తావురా, మీ నాయన చనిపోతే అంటే, సార్ ఊకును సార్, ఆడోళ్ళు ఏడిచినట్టు ఏడుస్తున్నా అంట. ఒరే మీ నాయన రా చనిపోయిందా? ఆడోళ్ళు ఏమన్నా కానీ ఏమన్నా మొగళ్ళు ఏమన్నా కానీ ఏడవురా అంటే అప్పుడు అడు ఏడుస్తాడు వాడు. నేను చెప్పినందుకు ఏడుస్తాడు వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, రే గోడ వైపు ఏడుస్తూ ఉన్నాడు. తన రాజ్యం ఏమైపోతుందో, తన కుటుంబం ఏమైపోతుందో, తన పిల్లలు రాజ్యములు ఏమైపోతారు, నేను చనిపోతే శత్రువు వచ్చి ఏం చేసిపోతాడో. అయ్యా దయచేసి నన్ను కాపాడు. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం చదువు తల్లి. అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానుడైన వాడు ఒకడును లేడు. ఎవరమ్మైనా ముందు వెనక చూడండి. మొదట వచ్చిన చదువు. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజులు ఆహాజు కుమారుడనైన హిజ్కియా ఏలనారంభించెను.
ఈ హిజ్కియా రాజు ఎవరంట? అతని వంటి వాడు లేరు. ఎంత చక్కటి మాటరా, మంచోడు రా హిజ్కియా, గ్రేట్ మ్యాన్, గ్రేట్ కింగ్. యెహోవా దేవుని గ్రేట్ కింగ్ కదమ్మా, దేవుడు కదమ్మా, లార్డ్, దట్ ఈజ్ లార్డ్ హిజ్కియా, గ్రేట్ కింగ్. ఆయన చాలా బలము కలిగిన వాడు, ఎందుకంటే బలము కలిగిన దేవుని నమ్ముకున్నాడు. సత్యముతో ఆయన వెంబడించాడు కదనమ్మా, సత్యముతో వెంబడించాడు కదమ్మా. ఇంతవరకు మనం పాట పాడుకున్నాం. ఏం పాడుకున్నాం? చివరి వచనం ఏం పాడుకున్నామమ్మా? అంతేనా? ఫస్ట్ వచనం మనం లాస్ట్ వచనం పాడితే అట్లే ఉంటుంది. ఫస్ట్ భాగములు ఏముంది? ఏముందమ్మా? ఏమన్నారు కదా, మైక్ తీసుకుని అనొచ్చు కదా. నీవు కనిపించని రోజున ఒక క్షణం కాదు, లాస్ట్ వచనములో మొదటి పదం, లాస్ట్ వచనములో వరునిగా వచ్చే వేళ వధువునై నేను వధువునై కదమ్మా. వరుడు ఎలాంటి వాడు? సత్యవంతుడు, ప్రేమవంతుడు, దయాలవంతుడు. ఆయనను వెంబడించే ఈమె కూడా అలాగైపోతుంది. ఇనుము ఐస్కాన్ దగ్గరికి ఇనుము పోతే ఏమవుతుంది? అలాగనే అవుతుంది. చూడటానికి ఇనివే, కానీ అయస్కాంతములాగానే ఆకర్షణీయమైపోతుంది. ఈయన హిజ్కియా సత్యవంతుడు. ఇప్పుడు 6వ వచనం చదువుతల్లి. 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఎవర్రైనా హిజ్కియా, ఇంకెవర్రా? ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతారు? అందుకే మీకు అర్థం కావడానికి మొదటి వచనం చదివిచ్చాను. ఈయన చాలా సత్యముతో ఏం చేశాడంట? ఆయన మళ్ళీ చదువుతున్నాను. 6వ వచనం ఏం చేశాడంట? అతడు యెహోవాతో హత్తుకొని యెహోవాని ఏం చేశాడంటమ్మా? హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళు చోట్ల నెల్ల అతడు జయము పొందెను కదమ్మా. జయము పొందెను కదమ్మా. అమ్మా, ఒక పాట యేసన్న గారు రాశారు కదా, జయం అనే పాట. ఏం పాట అది? విజయ గీతమా? కాదు, యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం కదమ్మా. పాపపు రోగాలన్నీ తీసివేయటానికి జయం. పాట అనగానే పాట తీసేటట్టు ఉండాలి గాయకురాన్లు. విజయ పతాకం యేసు రక్తమే, జీవిత వినయం, రోగ దుఃఖ వ్యసనములన్ సివేయును చేయుటకు. ఆగండి, సుఖ జీవనము చేయుటకు. ఏదేది? యేసు రక్తం. రక్తమే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం కదమ్మా. వచనమేముంది? యేసుని నామమును ఉచ్చరించగానే ఏమంట? సాతాను సైన్యము వణుకుతుంది. 2000 దయ్యాలు యేసు ప్రభు దగ్గర, అయ్యా దావీదు కుమారుడా, సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? మీరు వెళ్ళండి పందుల మందులోకి. ఎలా అయిపోయా? అవి పందులంలోకి వెళ్ళిపోయి దానిలను సాకుతున్న వాళ్ళు, దానిలో నుంచి ఏమంటారు, లాభం పొందుతున్న వారు, ఓ మాంత్రికుడా. ఎవరంటమ్మా? యేసు ప్రభుల వారు ఎవరంట? మాంత్రికుడా. ఈయన సత్యవంతుడు, న్యాయవంతుడు,
జీవము కలిగిన దేవుడు, యుగ యుగాలు జీవించే లోకరక్షకుడు ఈయన. ఆయనను పట్టుకొని ఏమంటాడు తెలుసా? అలాంటి మాటలు మాట్లాడతారు కదా నాన్న. యోహాను రాసిన సువార్త తల్లి, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 16, 19. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్తివి అనెను. చాలు. ఇప్పుడు దీనికి చాలామందికి అర్థం కాక ఏమన్నారు? ఈమె వ్యభిచారం చేస్తుంది అన్నటువంటి మాట మాట్లాడారు. ఇది శరీరానుసారంగా వ్యభిచారం కాదు నాన్న కదా. అంటే ఐగుప్తు దేశం నుంచి ఒక దేవుని తెచ్చుకున్నాం, మొరియా దేశం నుంచి ఒక దేవుడు వచ్చాడు. ఎంతమంది పరిపాలన చేస్తే ఎవరిని? యూదులను, ఆ దేవుళ్ళను మొక్కాలనేటువంటి అది. అందుకోసమే మొద్దులతో వ్యభిచారం చేస్తేవి, రాళ్లతో వ్యభిచారం చేస్తేవని దేవుని వాక్యంలో రాయబడిందిరా. అంటే మనసులో అంటే సత్యము కానీ అసత్యాన్ని ఆరాధించడమే దానికి మాట్లాడాడు కానీ వేరే దానికి మాట్లాడలేదురా. అయితే ఆయన అంటాడు ఒక మాట, చూడాలి ఎంతవరకు చదవమని చెప్పినాను, చదువు. అప్పుడు అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. వచ్చిందా? ఇప్పుడు కాలం వచ్చిందా లేదా? ఏమన్నారు కదరా? తెల్లాలు పొద్దుకులు ఒక కథ లేని కథకు ఏంటి అన్నటువంటి పరిస్థితి అయిపోయింది మనది. హల్లెలూయా. కాలం వచ్చింది. ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడు, వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. పరిమళ దేవుని పిల్లల అంటూ ఆయన ఏమన్నాడు? ఆత్మతో సత్యం. దేవుని ఆరాధించేవారు ఏం చేయాలంట? ఆత్మతోనూ, అంటే అబద్ధము కానిది అసత్యము కానిది ఆరాధించకూడదు. ఆయన నీ రక్షకుడు, ఆయన ఒక్కడే ఆరాధనకు కదమ్మా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధన మ్యూజిక్ పెట్టచ్చు. నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నువ్వు ఒక్కడవే నా ఆరాధనకు యోగ్యుడవు, ఎవరూ లేరు బాబు. నువ్వు ఒక్కడవే నా ఆరాధనకు యోగ్యుడవు. అవునా కాదా? నువ్వు ఒక్కడవే ఆరాధనకు యోగ్యుడవు, ఎవరు లేరు. అమ్మా నువ్వు సత్యం పలికావు గనుకనే ఆమెకు దేవుడు ఏమిచ్చాడు? రక్షణనిచ్చాడు, స్వస్థతనిచ్చాడు. ఒరే ఈనాడు దేనికి స్వస్థత కావాలరా అయ్యా? స్వస్థత దేనికి కావాలి? దేనికమ్మా? ఎక్కడైనా ఉందా మాట బైబిల్లో? ఉందా? దేనికి స్వస్థత కావాలి? ఒరే మనసులో ఏముంటుందిరా? ఆలోచన వెంబడి ఏముంటుంది? బుద్ధి. వీని బుద్ధి ఏం బాగలేదంటే అర్థం ఏంటి? అసత్యములో ఉన్నాడు అని. బుద్ధికి స్వస్థత కావాలంటాడు. ఇక్కడ ఉందా? పత్రికల్లో అపోస్తల పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన కార్యాలు బాగున్నాయి. స్వస్థత బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని వాక్యములు రాయబడింది. బుద్ధికి స్వస్థత కావాలా, మనసుకు స్వస్థత కావాలా, శరీరానికి కాదు. శరీరానికి స్వస్థత వస్తే ఎన్నేళ్ళు బతుకుతాడు?
ఎన్నేళ్ళు బతుకుతాడు? దానికి కాల వ్యవధి మన మోషే రాశాడు. దెబ్బది లేక యేసు ప్రభు చెప్పాడు, క్షణం కన్ను మూసి కన్ను తెరిచే లోపలనే మనిషి జీవితం. యేసు ప్రభుల వారు చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలా కదమ్మా కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మోస్తే బంగారు ఓయలా ఓగిన నిన్ను భుజములపై నిన్ను. మా ఆయన చచ్చిపోయి కాడ పాట పాడుతుంటారు, మనమంతా చచ్చినోళ్ళమే. హల్లెలూయా. మనమంతా బతికితోళ్ళమా? అందరం చచ్చితోళ్ళమే. సందర్భం బట్టి పాట పాడాలి సార్ అంటాడు. ఎక్కడుందో సందర్భము? నీ 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 బుద్ధికే సందర్భం లేదు. సందర్భం గురించి మాట్లాడతారు చాలామంది కదా. నన్ను అంటారంట చాలామంది, నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే నేను ఎక్కడ అసత్యము చేయలేదు తెలుసా. నన్ను అసత్యంగా, ఎందుకంటే నన్ను ఒక మాట ఉంది, నీతిమంతుడైనటువంటి దైవదాసుని దుర్మార్గమందు నొప్పించువాడు నాశనమగునని దేవుని వాక్యంలో రాయబడింది తెలుసా. ప్రతి అడుగడుగున నా పిల్లల్ని, కానీ కొందరు దైవ సేవకులు ఉన్నారు, కానీ నామకార్థమైనటువంటి సేవకులు ఉన్నారండి. బయటికి పోతే బొంగరంగా, గుళ్ళేకి వస్తే గుండ్రంగా. కానీ ఈ ఆశీర్భూషణం అలా ఉండడు. అవసరమైతే కుటుంబాన్ని కూడా వదిలేస్తాడు. ఇది మాత్రం సత్యం. దేవునిలో ఉండకపోతే, దేవుని కోసం బ్రతకకపోతే, ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచన చేయండి. నాన్న, సత్యముతో బ్రతికినప్పుడు నిన్ను ఏం చేస్తాడు? దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు దీవెనలు తెచ్చిపెడతాడు. ఒకవేళ శరీరానుసారమైనటువంటి దీవెనలు నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మానుసారంగా నా పిల్లలు బతుకుతే చాలు. ప్రేమ దేవుని పిల్లలని ఆలోచన చేయండి. సత్యముతో నేను ఇలా బ్రతికానయ్యా. ఒక మాట మనం చూద్దాం, చూడండి నాన్న, చూడండి యెషయా గ్రంథము, మళ్ళీ చూడండి 38వ అధ్యాయము, మళ్ళీ అక్కడికి రండి. 19వ వచనం చదువునానా. సజీవులు సజీవులే కదా, సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై. ఎంత ఎవరంటున్నారు ఈ మాట? ఇజికి అంటున్నాడు, సత్యముతో కృపతో జ్ఞాపకం చేసుకో డాడీ, నన్ను చంపొద్దు డాడీ, నేను ఇప్పటి నుంచి బాగా బ్రతుకుతాను, నా హృదయం ఒకవేళ సరిగా లేదేమో నీకు తెలుస్తుంది, అందుకు నన్ను కాపాడేవు నాన్న ప్లీజ్. సజీవులు కదా నేను స్తుతించేది. నాకు ఆయుష్ పెంచంటే ఆయనకి ఏం చేశారా? చదువునా, ఏం చేశాడు ఆయన? ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. అది యెహోవా నన్ను రక్షించువాడు. అది యెహోవా రక్షించువాడు. ఓ పని చేసి యెహోవాకు చప్పట్లు కొట్టండి. యేసు ఆత్మదేవుడు, ఆయన సత్యముతో ఆయన బ్రతికినప్పుడు నాన్న, అవునా కదా. మన పితరులు చాలామంది ఉన్నారు. బిల్లిగ్రామ్ గారు ఆమె కుమార్తెలు ఏం చేస్తున్నారు తెలుసా? భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి బైబుల్ కావాలని ఒక్క బైబుల్ కనీసం, అంటే ఆ బైబుల్ ఎట్లా అంది అమ్మా? ఆ బైబుల్ అట్టొకటి నాకు అంది, అట్టొకటి అంది. ఇది బైబుల్ ఎంత తెలుసు? ఇది 2000 రూపాయలు అవుతుంది. ప్రింటింగ్ వాళ్ళు అమెరికా దేశంలో ప్రింటింగ్ చేసి బిల్లిగ్రామ్ వల్ల కొడుకులు బిడ్డలు ఏం చేశారు, వాళ్ళ నాయన చనిపోయిన సువార్తను ఆపలేదు. ఇది 2000 అవుతుంది బుక్కు. మన చర్చిలో చాలామందికి ఇచ్చాను. చాలామందికి ఇచ్చాను. తర్వాత గారెలు తిన్నే, పెసలు తిన్నే, దైవం తిన్నే, మొగతి, మురబణి, ఆలహరివి, ఇట్లా చాలా గ్రామాలకి ఇచ్చాను. నేను పోతే ఎవరింట్లో బైబుల్ లేదు, చింపేశారు తెలుసా. ఎంత బాధ అయితే తెలుసా. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. యెహోవా వాక్యము బ్రతికించును, యేసయ్య వాక్యము బ్రతికించును. యేసు ప్రభుల వారు భూమి మీద అనేకులను బ్రతికించాడురా. ఆయన లేపాడు. నాకు చోటివ్వండి అన్నాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడైన దేవుడు నివసించటానికి సమయం లేదురా మీకు. ఈరోజు 11 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నువ్వు డ్యూటీ పోతే అదే పోతావా? సత్యం ఎక్కడుందిరా మనలో? సత్యం ఎక్కడుంది? ఎందుకు బతకాలమని మీ బతుకు? అవునా? నీకు రోషం లేదా? రోషం ఉంటే వచ్చే వారం కరెక్ట్గా 10 గంటలకల్లా
నిజంగా నువ్వు సత్యము గల దేవుని నమ్మింటే, సృష్టికర్త అయిన దేవుని నమ్మింటే, ఆయన జీవం కలిగిన దేవుడను నమ్మింటే, నిజంగా నీ యొక్క ఆత్మకు నీ బుద్ధికి స్వస్థత ఉంటే, సత్యము నీళ్ళను ఉంటే, రేపటి ఆదివారం ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా 10 గంటలకే. అమెరికా దేశంలో 9 గంటలకు ప్రార్థన అంటే 8:30కి వెళ్ళి దేవుని స్తుతించుకుంటుంటారు. కరెక్ట్ టైంకి ముగియాల మళ్ళీ. అవునా కాదా? అన్న ఎక్కువ చెప్తున్నాడు, ఎవడు ముగిస్తాడు? సార్ ఎక్కువ చెప్తున్నాడు, వచ్చింది టైం ఇక్కడ. ఒకరి ఆలోచించేనన్నా ప్లీజ్ రా రై, నా 2 చేతులు ఎత్తి దండం పెడతాను. అవునా? నువ్వు లేటుగా రావటం వల్ల నీకే నష్టం రా. దేవుడు బాధపడిపోతాడు. మన సెక్రటరీ గారికి అయితే మనసు లేదు పాపం. ఆయన ముఖంకెళ్ళి చూస్తే ఒక వేదనకరమైనటువంటిది. ఒకవేళ తన సతీమణి అన్నం పెట్టకపోయినా ఆ బాధ ఉండదేమో, తన డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏదైనా చేయకపోతే బాధ లేదేమో, కానీ ఆయన ముఖము నేను వచ్చినప్పుడు చూస్తున్నాను, ఆ బాధ నేను చూడలేకపోయినాను. మిస్పా చర్చి సెక్రటరీ గారి ప్రసాద్ గారి ముఖములో ఏంటబ్బా ఈ సంఘం ఇట్లా అని. అవునా? ఏమనలేక, ఏమనంటే బాధపడతారని, ఏమనంటే అలుగుతారేమో అని తన్ను తాను, యేసు ప్రభుల వారు తన్ను తాను కొట్టుకున్నట్టు, శిలువలో తను తాను సమర్పణ చేసుకొని బలి అయినట్టు తను ఏమైపోయాడు తెలుసా? తను గమనిస్తూనే ఉన్నాను. ఆయన అనుకున్నాడు, అరే నాకెట్లుంటే ఈ శావుకునికి ఎట్లా, ఈ సంఘం కట్టినప్పటి నుంచి ఎంత బాధపడిపోతున్నాడో. అవునా కదా? ప్రేమైన దేవుని పిల్లలారా, మీ మంచి కోసం చెప్తున్నారా? సత్యముతో దేవునిలో మనం ఉండాలి కదా. ఎలా బ్రతకాలి చూడండి. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం తీయండి. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 38వ వచనం చదువు తల్లి. యేసు నీవన్నట్టు నేను రాజునే, నువ్వన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, అదే నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన సత్యమును ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. నన్ను ఆయన సత్యమురా, ఆయన వెంబడించువాడు సత్యం. 14వ అధ్యాయం 6వ వచనం ముగించుకుందాం నాన్న. చూడు నాన్న, చదువు. 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును, యేసు అంటాడు నేనే మార్గమును, సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. అది హిజ్కియా విగ్రహం దగ్గరికి వెళ్ళలేదురా, దేవుని సన్నిధికి వచ్చాడు. గోడ వైపు తిరిగి ప్రార్థన చేయించాడు కానీ గోడను మొక్కలేదు ఆయన. ఎవరిని చూసినా బాధ ఏళన చేస్తారేమో, ఎవరిని చూసినా అవమానమైపోతానేమో. గోడ వైపు చూసి తన కన్నీళ్లతో కారుస్తున్నప్పుడు గోడ చూసి దేవునికి మొరపెట్టిండొచ్చు. అయ్యా, ఆ మొరలో, ఆ కన్నీటి బొట్టులో సత్యం ఉన్నది, ఆ కన్నీటి బొట్టులో ఆజ్ఞలు పాటించే కర్మమున్నది, ఆ కన్నీటి బొట్టులో ఆయన ఆవేదన ఉన్నది, ఆ కన్నీటి బొట్టులో పవిత్రత ఉన్నది. నీ కన్నీళ్లను చూసి నేను మౌనంగా ఉండే దేవుడని నేను కాదు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. యెషయా గ్రంథం మళ్ళీ చూడండి, కీర్తనలు 105వ వచనం చూడనా, 105వ వచనం చూడు. 105వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. సత్యము తరతరములు, కృపా సత్యం, ఈ 2 జంట కదా. నేను కదా అప్పుడప్పుడు మా పిల్లలను, మా చెల్లెలను అంటుంటాను కదా, అలాగనే ఇవి 2 ఒకే సాటు ఉండాలా, ఒకే గుండెలో ఉండాలా, ఒకే ఆత్మలో ఉండాలా, ఒకే మనిషిలో ఉండాలి. 2 ఉంటే అయిపోయి ఆ మనిషి ఇంకేం చేయాలి, జమకడు. రేయ్ రారా, గొల్యాతు తన యొక్క దేవతలతో దావీదుని శపిస్తుంటాడు, యెహోవా దేవుని పక్షమున నీ దగ్గరికి వస్తున్నా, రారా ఈ దినమున నిన్ను నాకు అప్పచెప్పిన రారా. రే, కత్తి చేత కానీ ఈట చేత కానీ రక్షించలేడు, దేవుని ఆత్మతో రక్షించగలిగిన సమర్థుడు సత్యవంతుడు, రారా నా మీదకి అన్నాడు. వరుసలో వెళ్ళాడు, 5 రాళ్ళు ఏరుకున్నాడు, 1 రాయి పెట్టాడు, గర్ర దిప్పి కొట్టాడు. దేవుడు పక్కన బోర్ల పడ్డాడు, వాని గొంతు నరికి
ఆ తలకాయ పట్టుకొని సైన్యములోకి వెళ్ళాడు. ఒక చప్పట్లు కొట్టండి. దేవుడు ఆత్మతో మేము వెళ్ళాము. ఒక అమ్మాయికి దయ్యం పట్టింది కదా, నేను వెళ్ళిన దగ్గర దయ్యం పట్టింది. ఫోన్ చేశారు, ఇప్పుడు బాగుందంట ఆమెకు కదా. ఫుల్ మమ్మల్ని అలజడ చేసింది దయ్యం బట్టి. చచ్చిపోయిన దయ్యాలు పట్టరో, మన పితరులు చచ్చిపోయిన దయ్యబట్టాడో, ఆ దయ్యమనుతోడు భూలోకములో ఉన్నాడో. అలాంటి యేసు ప్రభుల వారిని గజగజలాడించాలనుకున్నాడు, కానీ దేవుడే గజగజలాడించి పంపించాడు. ఒరేయ్, తండ్రి అయిన దేవుని శోధింపబలదు పిలపా అన్నాడు. ఆ దేవుడే నాలో ఉన్నాడు. ఆ దయ్యం ఎంటికలు పట్టుకున్న పేరుగీరు చెప్పని ఆమె మనసులోకి రానియలేదు. పొమ్మని చెప్పాను, ఇప్పుడు చాలా బాగుందంట. ఫోన్ చేశారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 8వ అధ్యాయము 32వ వచనం. 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. చాలు అమ్మా. రే, యూదులలో అసత్యము లేదా? హల్లెలూయా. ఇక్కడ విన్నారు, చిన్నపిల్లలు అందరూ విన్నారా? తలలు పైకెత్తండి. యూదులలో అసత్యము లేదా? అసత్యం ఉన్నందుకే సత్యవంతుని చంపారు వాళ్ళు. అవునా? అంటే ఇప్పుడు అసత్యం ఉంటే ఎవరికి దాసులు? అంటే అసత్యానికి దాసులు. కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, అసత్యం ఎవరిలో ఉంటుంది? సైతాన్లో. అంటే ఒక స్టెప్ బై స్టెప్ చెప్పండి కదా. అవును కదా. రాయి మీద రాయి పీల్చినప్పుడు గోడ నీటికి వెరిగేది. అసత్యానికి జనకుడు వాడు సాతాను కదా. ఇప్పుడు యేసు ప్రభుల వారిని చంపాలని ఉద్దేశించి ఇద్దరు మామల్లుండలే. ఎవరు వాళ్ళ పేరు? నిన్న మొన్న చదివామో, ఇంట్లో చదివాము. అవును కదా. ఏం చదివా? అన్నయ్య కయప. ఇక్కడ వెళ్ళి ఎంత ఎవరు? యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. రేయ్, నా దేవాలయాన్ని, నా తండ్రి ఆలయాన్ని మీరు వ్యాపారంగా మారుస్తారా, వ్యాపారం చేస్తారా అని ఏం చేశాడు? కొరడ తీసుకున్నాడు, మొత్తం అన్ని చెదరగొట్టాడే. మన వ్యాపారం దెబ్బతినరు. ఆరాధన కాదు ఇక్కడ కావాల్సింది వాళ్ళకి. యెరూషలేము దేవాలయంలో ఆరాధన కాదు, తండ్రిని ఆరాధించేది కాదు వారికి కావాల్సింది. ఈనాడు వ్యాపారాలు చేస్తారా? సేవకులు చేస్తలేరా? వ్యాపారాలు చేస్తలేరా? చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. అవునా? వ్యాపారము నాన్న, ఇది వ్యాపారం అయిపోయింది నాన్న. మేము వ్యాపారం చేయనందుకే మేము ఎట్లున్నామో అట్లే ఉన్నాం కదా. కార్లు కొనలే, కారు కొనే శక్తి నాకుంది, కానీ కారు కొనను. ఎవరో ఒకళ్ళు ఇవ్వాలా, అయ్యా నువ్వు ఇంత సేవ చేస్తున్నావు, కారు కొనుక్కో, చాలా బాగుంటుంది. మాకు స్కూటర్ కొనిచ్చారు, మేము సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, మాకు స్కూటర్ కొనిచ్చారు. దేవుడు కొనియాలి అప్పుడు, అంతేగాని మనము కొనుక్కున్నామనుకో, కార్లు తిరిగినంత మాత్రాన లోపల కదమ్మా పైన పట్టారం. ఇతనికి వాక్యమే చెప్పనికి రాదు, ఏం చేయనికి అంత పెట్టకథలు చెప్తాడు. ఒక అంశం చెప్పాలరా, మనిషి గుండెని పిండాలి వాక్యముతో. అది డబ్బు కోసం వలదు. నేను అంత ఖర్చు పెట్టినా, నేను ఇంత ఖర్చు పెట్టినా, ఇంత తెచ్చినా, అంత తెచ్చినా మీరు చూస్తలేదు, దేవుని తెలియదా? నేను ఎక్కడ మీటింగుల్లో కొందరు ప్రేరేపణించిన నేను అనను, దేవుడు చూసుకుంటాడు. ఇవ్వద్దన్నప్పుడే ఇస్తారు, తినొద్దు అన్నప్పుడే తిన్నారు. అది సత్యం మనకుంది, ఆధారం మనకుంది. 15 మంది దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి. చాలామంది నన్ను అంటారు, సార్ నువ్వు అడగవంట కదా సార్. కొందరు అడుగుతాడండి, ఊర్లో చెప్తారు, సార్ నువ్వు అస్సలకు దాని గురించి చెప్పు సార్ అంటే నన్ను ఊర్లో చెప్తారు. కానీ నేను లేదమ్మా, నేను దేవుని దగ్గర మొరపెడతా, ప్రభు నాకు ఎంత కావాలో నాకు సహాయించి. మరి మంది దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. రెండవ ముగించుకుందాం, అయిపోయింది. 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఏదమ్మా? యోహాను రాసిన 3వ పత్రిక. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇది ఎవరంటున్నారా? తండ్రి అయిన దేవుడు. సత్యం. నా పిల్లలల్లా చర్చికి వచ్చారు, వాక్యం వింటున్నారు, పాటలు పాడుతున్నారు. అసలు దేవుడు మైమరిచిపోతాడు. అవునా కదా?
యోనాసు వార్త చేస్తే అందరూ మారు మనసు పొంది ఉపవాసాలుండి ప్రార్థన చేస్తుంటే యెహోవా దేవుడు, అరే నా సేవకుడు పోయి చెప్పినట్టు మారు మనసు పొందాడు. రాజు కూడా రాజు వస్త్రాలు తీసేసి నేల మీద కూర్చొని బూడిద వేసుకొని గోనెపట్ట పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. నన్ను మొరపెడుతున్నాడు, తట్టుకోలేకపోయాడంటగా. తట్టుకోలేకపోయాడు. పరలోకం నుంచి దేవదూతను పంపి 1,20,000 మంది రక్షింపబడ్డారంట. ఒకసారి దేవుని సప్పలు కొట్టినానా? అవునా కాదా? దేవుని ప్రేమ అలాంటిది కదమ్మా. మనం ఏడుస్తే ఏడుస్తాడు, నువ్వు బాధపడితే నీ పక్కలోనే బాధపడుకుంటుంటాడు. నువ్వు అనుకుంటావు నాకెవరు తోడలేరు, నన్ను ఎవరు ఆదరించరు. జక్కయ్య కన్నీళ్ళు కార్చి, అయ్యా అయితే నాకు మరణం వస్తుందా? నేను ఈ లోకంలో బ్రతకనా? ఇంకా నేను చనిపోతానా? రాజ్యానికి నా కుటుంబానికి దూరం అయిపోతానా? అయ్యో యెహోవా, ఒక్కపారి నన్ను గుర్తు చేసుకో, ఒకపారి నన్ను గుర్తు చేసుకో, ఒకపారి నీ సత్యముతో గుర్తు చేసుకో, నాకు మళ్ళీ జీవం ఇవ్వవా. నేను ఇప్పుడు ఒకవేళ అసత్యంగా బ్రతికింటే నేను ఈ దినము నుంచి సత్యంగా బ్రతుకుతానయ్యా. ఎప్పుడైతే కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాడు, వెంటనే దేవుడు యేసయ్య ప్రవక్త అయితే వచ్చి, నువ్వు చేసిన మన దేవుడు విన్నాడు, నువ్వు సత్యంగా నడిచావని, కృపతో అడిగావని నీకు మళ్ళీ 15 ఏండ్లు ఆయుష్ని పెంచుతున్న. చప్పట్లు కొట్టండి అందరూ. చేతులు ఉన్న వాళ్ళు నీకు చేతులు కొట్టాలి గట్టిగా 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 గట్టిగా. ఆయన బాగుపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా? రేయ్, బాగుపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? ప్రసాద్ అయ్యా, బాగుపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? ఆయన వెళ్ళాడురా, హిజ్కియా వెళ్ళాడు. మరి మీరు వెళ్తున్నారా? వస్తున్నారా? అంత దూరం ఎందుకు? అదే పాప, పైకి లేను, పైకి లే. అదే గౌడప్ప హాస్పిటల్లో మా మేడ చెప్పింది, కొడుకు బిడ్డ నమ్మకం లేదంట, పాపను ఆ స్టాండ్ మీద వేశారని చెప్పేసి అన్నప్పుడు, ఇదే స్థలములా ఇది కొట్టమప్పుడు శనివారమే కన్నీరు గార్చి, ప్రభు అన్నాడు, ఇదిగే నువ్వు కాపాడావు, బ్రతికించావు. సారపతి విధవరాలు కుమారుని బ్రతికించావు. మరియమ్మ మార్తమ్మ తమ్ముని నువ్వు బ్రతికించావు. ఈనాడు ఆ సత్యాన్ని నేను చూడాలనుకుంటున్నా, ఆ అద్భుతాన్ని చూడాలనుకుంటున్నాను. తెలుసా నీకు? కానీ ఏం చేస్తావు? ఎన్ని గంటలకు వస్తావు ప్రార్థనకు? ఒకరు ఆలోచించి, ఈ పాటికల నా మనమరాలి మర్చిపోయేవా? కానీ నా దేవుడు సజీవుడు. ఆయన చనిపోయిన వారిని బ్రతికించేవాడు, ఈజ్కియాను బ్రతికించినట్టు బ్రతికించేవాడు. ఇట్లే కాదు, ఎంఎస్ శాంతవర్ధన్ చనిపోతే భార్య ప్రార్థన చేసేసి మళ్ళా ఆ అంకులు బ్రతికాడు నాన్న. విలియం కేరీ భార్య చనిపోతే ప్రార్థన చేస్తే విలియం కేరీ భార్య బ్రతికిందే. తెలుసా? దేవుడు ఆయన సత్యవంతుడు. మీరు అనుకుంటారు నీ ఇష్టానుసారంగా చర్చకు వస్తారు, ఒక క్రమం లేకుండా అయిపోయింది. అసత్యంగా మనం బ్రతుకుతున్నాం ఈ లోకములో. పరలోకం వెళితే మన దేవుడు ఏమడుగుతారు? ఆలోచన చేయండి. ఒక్కపారి మీకు దయగుణం లేదా? ప్రేమ అభిమానం మీలోనే దేవునికి లేదా? ఒకసారి ఆలోచన చేయి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా దేవుడు మాతో మాట్లాడాడని ప్రార్థన చేయండి. ఆ తర్వాత అధ్యక్షులు తన సమయాన్ని తీసుకుంటాడు. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరగల దేవా,